నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో మాట్లాడడానికి ప్రముఖ నిర్మాత నటి కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్కారం. సార్ ఆంధ్రప్రదేశ్‌లో ఒక జైలు ముందు ఒక అతన్ని కిడ్నాప్ చేశారు బయటికి రాగానే. అసలుకి ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ ఉందా? లా అండ్ ఆర్డర్ ఉందా? సో ఇవన్నీ ప్రస్తుతం మెయింటైన్ చేసే మొత్తం హోమ్ మినిస్టర్ అనిత గారు. సో ఆమె మీద మీరేం చెప్తారు? నేను 100% అదే చెప్తున్నాను. సామాన్య ప్రజలకు ఆమె అందుబాటులో ఉండట్లేదు. నేను ఒక ఇంటర్వ్యూస్ చూశాను. నాగబాబు గారు మా ఇంటికి వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు అంటే మా అబ్బాయిలకు ఫ్రెండ్స్. మీకు పోస్ట్ ఉన్నంత దాకా అందరూ ఉంటారమ్మా, పదవి లేకపోతే ఎవరు ఉండరు. ఇప్పుడు మీరేమంటున్నారు? నేను ఏమడుగుతున్నానంటే ఆమె ల్యాండ్ ఆర్డర్గా హోమ్ మినిస్టర్గా ఆమె ఫెయిల్ అయింది. ఎందుకంటే ఆమె అనకాపల్లి జిల్లాలోనే ఎన్నో ఇన్సిడెంట్స్ జరిగాయి. అనకాపల్లి జిల్లా, ఆమె జిల్లాలోనే ఇన్సిడెంట్స్ జరిగాయి. అక్కడ కూడా ఆమె పెద్దగా పార్టిసిపేషన్ చేయలేదు. అలాగే ఒక సెంట్రల్ జైలు ముందు, సెంట్రల్ జైలు అంటే వెరీ సెక్యూరిటీ, హై సెక్యూరిటీ జోన్లో ఒక వ్యక్తిని నలుగురు కిడ్నాప్ చేస్తే ఈ రోజుకి మనం పట్టుకోలేకపోయామంటే ఫెయిల్ అయినట్ట కాదా అలా అంటాడు. మనం గత పాలకులను మనం మాట్లాడుతున్నాం. మన పాలకులు మనం ఏం చేస్తున్నాం? ఇస్ ద పోలీస్ డిపార్ట్మెంట్కి ఎమ్మెల్యే లెటర్లు ఇచ్చిన తర్వాత లెటర్లు తీసుకొచ్చి పోలీసు వాళ్ళని వేస్తే ఇలాగే ఉంటుంది. ఎంఆర్ఓలకు ఎమ్మెల్యే లెటర్లు వేస్తే ఇలాగే ఉంటుంది. రికమెండేషన్తో పంచాయతీ ఈఓలకు ఎమ్మెల్యే లెటర్లు ఇచ్చి వేస్తే ఇలాగే ఉంటుంది. రికమెండేషన్తో పోస్ట్ చేసే వాళ్ళ పరిస్థితులు ఇలాగే ఉంటాయి. నిజమైన సిన్సియర్ ఆనెస్ట్ ఆఫీసర్ వచ్చి ఎక్కడో లూప్ లైన్లో ఉంటాడు. ఆ రికమెండేషన్తో వచ్చి నా కులం వాడు, నా ఇంటోడు, మీ ఇంటోడు, నా పార్టీ వాడు, ఇదేంటిది? ఇది ఇప్పుడు పాలకులు చేసిన పని మీరు ఎందుకు చేస్తున్నారు? హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారికి మేము రిక్వెస్ట్ చేస్తుంది ఒకటే, మీ పిఎస్లో మీరు సామాన్యుల ఫోన్లు ఎత్తండి, సామాన్యులకు ఏం జరుగుతుందో ఎత్తండి. అప్ టు ఇచ్చాపురం పోలీస్ స్టేషన్ నుంచి మీరు రోజుకు ఒకటి, 2 రోజులకు ఒకటైనా, 3 రోజులకు ఒకటైనా ఎంక్వైరీ చేయండి. మీరు సామాన్యుల కంప్లైంట్లు స్వీకరించండి. సామాన్యులకి మీరు లోకేష్ బాబు గారు అందుబాటులో ఉన్నట్టు, పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో ఉన్నట్టు, చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు అందుబాటులో ఉన్నట్టు మీరెందుకు ఉండట్లేదు తల్లి అని అడుగుతున్నా నేను. అలాంటి వాళ్ళు ఫోన్లో పరిస్థితుల్లో ఉన్నారు మీరు. అనిత గారు ఇప్పుడు హోమ్ మినిస్టర్ పదవికి అనర్హురాలని చెప్తారా? ఇప్పుడు మీరు ఇన్సిడెంట్స్ చూడండి ఒకసారి. చంద్రబాబు నాయుడు గారు కూడా చూసుకోవాలి ఒక్కసారి. ఇన్సిడెంట్స్ సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలి. నాట్ ఓన్లీ ఈజ్ ఎ మినిస్టర్, ఎనీ మినిస్టర్, ఎనీ ఎమ్మెల్యే, ఎనీ ఎంపీ అండ్ చీఫ్ మినిస్టర్ ఇస్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా మనం ఏ టైంకైనా మనం అందుబాటులో ఉండాలి. అక్కడ పిఎస్లైనా అందుబాటులో ఉండాలి. మీకు పిఎస్లు వచ్చారని పిఎస్లు కూడా బిజీ అయిపోతున్నారా? మీకు ఎవరో ఫోన్లు ఎత్తట్లేదాయా? మాలాటోని ఫోన్ చేస్తేనే మేడం బిజీగా ఉన్నారు. ఓకే, మీ ఫోనే, మీకు ఏం కావాలండి? మేము చెప్తామండి, అంతే. మళ్ళీ ఫోన్ ఎత్తరు. మరి సామాన్యుల పరిస్థితులు ఏంటి? మాలాంటి పరిస్థితులు ఎలా ఉంటే మీ సామాన్యుల పరిస్థితులు ఏంటి? రెండోది, ఇంకో ఉదాహరణకి ఇప్పుడు మనం ఏమంటున్నాం, ఆంధ్రప్రదేశ్లో పోలీస్ డిపార్ట్మెంట్ గత వైసీపీ పాలకుల్లో జరిగిన అన్యాయాల్ని పోలీసులు జీరో ట్రాన్స్ఫర్లో ఉన్నాం. కోటపాడులో స్వామినాయుడు అనే ఒక వ్యక్తి సీఎం రమేష్ గారు మీద అటెంప్టివ్ మర్డర్, అంటే ఇప్పటికీ ఆ కారు అక్కడే ఉంది, ఇంకా దేవరపల్లిలోనే ఉంది. ఆ కారుని ధ్వంసం చేసి ఒక ఎంపీ, ఆయన బడుగు ముత్యాల నాయుడికి రైట్ హ్యాండ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అని స్వామినాయుడు కులమోడు ఎలమాస్, ఆయన ఛాలెంజ్ చేశాడు, నన్ను ఎవరు కూడా ఏం చేయలేదు, ఆ గవర్నమెంట్ ఉంది, ఆ గవర్నమెంట్కి సపోర్ట్ చేశాను, ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉంది, ఈ గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తాను అంటే. ఆయన బండారు సత్యనారాయణమూర్తి గారు నా కులమోడు అంటే ఆయనకి మళ్ళీ 1 year లెటర్ ఇచ్చారు. అంటే మీరు వైసీపీ, మీరు ఒకటే. ఆయన బడుగు ముత్యాలనాయుడు నా కులమోడు అని చెప్పి ఆయన తెచ్చుకొని వేసుకున్నాడు. సీఎం రమేష్ గారి మీద అటెంప్టివ్ మర్డర్ జరిగితే అప్పుడు కంప్లైంట్ పెట్టాము. అదే వ్యక్తిని మళ్ళీ 1 year రన్ చేయమని చెప్పి మళ్ళీ మీరే ఇస్తారు. డిఐజీ గారు ఏమంటారంటే ఎమ్మెల్యే లెటర్లు తీసుకొచ్చిన వాళ్ళకి మేము అందరికీ ట్రాన్స్ఫర్లు చేస్తాం. మరి అందరికీ ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసి డిఐజీ గారు అంటే మీ ఐపీఎస్ చేతుల్లో లేకుండా, ఐఏఎస్ చేతుల్లో లేకుండా, పవర్స్ అనేది మీ చేతుల్లో పెట్టుకుని, ఎమ్మెల్యేల చేతుల్లో పెట్టుకొని మీరు రేపు ఎవరి మీద కేసు పెట్టమంటే గత వాళ్ళకి మీకు తేడా ఏంటని అడుగుతున్నాను నేను. గత వాళ్ళకి మీకు తేడా ఏంటి? ఇప్పుడు వాళ్ళు ఇంతకుముందు నెలమామూలు పెట్టుకున్నారు ఎమ్మెల్యేస్, మరి ఇప్పుడు మీరు కూడా ఎంఆర్ఓలు అందరూ మన మామూలు పెట్టుకుంటారా ఏంటి? మాకు అర్థం కావట్లే. గతంలో చేసిన అటెంప్టివ్ మర్డర్ జరిగి మొత్తం కారు బద్దలు కొట్టిన దాంట్లో ఆయన ప్రధాన పాత్రధారుడు. అలాంటి ఆయన్ని మీరు అదే దాంట్లో రన్ చేస్తున్నారు అంటే మరి ఏమనమంటారు మిమ్మల్ని? కులం పనిచేస్తుందా? నాకు అర్థం కావట్లా. ఆయన బడుగు ముచ్చాలంటే ఎలమాస్, ఆయన నాకు వైసీపీ నాకు కావాలని పెట్టుకున్నాడు. ఇప్పుడు వచ్చి ఆయన నాకు కులముడని ఆయన పెట్టుకుంటున్నాడు.
అంటే ప్రజలకు న్యాయం వద్దు. ఏ నాయకుడికి సపోర్ట్ కావాలంటే ఆ నాయకుడిని నాయకుడు చెప్పిన లోన్ వేసేయాలా. ఇదేమి రాజ్యం అండి? దానికి గత పాలకులకి మీకు తేడా ఏంటి? ఇది నేను లోకేష్ బాబు గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నా. ఒక పంచాయతీ ఈవోని ట్రాన్స్ఫర్ చేయాలంటే మెరిట్స్ మీద ట్రాన్స్ఫర్ చేయండి. పంచాయతీ ఈవోకి ఒక ఎమ్మెల్యే లెటర్ ఇస్తే ట్రాన్స్ఫర్ కాదు. ఒక ఎంఆర్ఓని ట్రాన్స్ఫర్ చేయాలంటే మెరిట్స్ మీద ట్రాన్స్ఫర్ చేయండి. వాళ్ళ గుణగణాలు చూడండి. మీరు ఒక ఎమ్మెల్యే లెటర్ ఇస్తే ట్రాన్స్ఫర్ కాదు. మీరు ఒక సీఏని ట్రాన్స్ఫర్ చేయాలంటే, ఎస్సీని ట్రాన్స్ఫర్ చేయాలన్నా, ఒక ఆర్డీఓని ట్రాన్స్ఫర్ చేయాలన్నా మీరు అవతల కాసి మెరిట్స్ చూసి అండ్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ అండ్ ఐఆర్ఎస్ అండ్ సపోర్టెడ్ వాళ్ళకి పవర్స్ ఇవ్వండి. మీరు అక్కడ డిఐజీ గారు ఏమంటారంటే ఎమ్మెల్యే లెటర్ తీసుకొస్తే చాలు అంటారు. అక్కడ పంచాయతీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఎమ్మెల్యే లెటర్ తీసుకురండి, ఎమ్మెల్యే రికమెండ్ చేయమని అక్కడ చెప్పిన వాళ్ళకి వేస్తామంటారు. ఎస్ఏలకి ఎమ్మెల్యే లెటర్లే కావాలి అంటే అక్కడ ఎమ్మెల్యేలు పవర్ఫుల్, నేను పవర్ఫుల్ ఎమ్మెల్యేలు. కానీ గత పాలకులకి మనకి ఏంటి తేడా? వీడు కొంత డబ్బు తీసుకుంటే వాళ్ళు ఇంకో కొంత డబ్బు తీసుకొని ప్రజలను పీడిస్తున్నారు. మీరు అక్రమ కట్టడాలు అంటున్నారు. అక్రమ కట్టడాలు ఎందుకు వస్తున్నాయి? అక్రమ కట్టడాలు లంచాలు ఎందుకు వెళ్తున్నాయి? ఈ ఏడీలు ఏఈలు డబ్బులు సంపాదించి కరెంట్ దాంట్లో కూడా డబ్బులు లక్షలు సంపాదించి వీళ్ళకి ముడుపులు ఇస్తూ ఉంటే, వాళ్ళు చెప్పిన ఎమ్మెల్యేలు చెప్పిన ఎంపీలు చెప్పిన వాళ్ళ పేర్లు వేస్తూ ఉంటే లంచం వెళ్ళకపోతే ఇంక దేనికి వెళ్తుంది? ఇది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు పరిశీలించండి. ఇది నేను తప్పు అని అంటే నేను నిరూపిస్తా. ఒకవేళ నేను తప్పుడు ఆరోపణ చేస్తే నా మీద కేసు పెట్టండి. ఐఆమ్ రెడీ. నేను ప్రూఫ్స్తో రెడీ చేస్తా. గత పాలకులు ఎమ్మెల్యేలు ఎప్పుడూ లేని విధంగా మామూలు అలవాటు పడ్డారు. మరి మీరు ఆ లెటర్లో ఇస్తున్నప్పుడు వాళ్ళు మామూలు అలవాటు పడడానికి గ్యారంటీ ఏంటి? మైనింగ్స్ గనులు పర్మిషన్ లేకుండా రన్ అవుతుంటే, ఇసుక దందాలు రన్ అవుతుంటే మనం అవి పట్టించుకోకుండా మళ్ళీ సేమ్ పొజిషన్లోనే మళ్ళీ వాళ్ళకి ఇస్తే ఛాన్స్ ఎలా ఉంటుందనేది ఒక్కసారి అర్థం చేసుకోండి. పాలకులు మంచి వాళ్ళు అయి ఉండాలి, పాలించే వాళ్ళు మంచి వాళ్ళు అయి ఉండాలి, నాయకులకి మనకు ఆఫీసర్స్కి మెరిట్స్ ఉండాలి. ఆ మెరిట్స్లో మనం రేపు రాష్ట్రానికి మన ప్రజలకు ఏదో చెయ్యాలి. ఈ నాయకుడు వస్తే ఆ నాయకుడు వెళ్తే ఈ నాయకుడు వస్తే ఆ నాయకుడికి బానిస బతుకుతామంటే ఈజ్ నాట్ కరెక్ట్. ఐఏఎస్ అండ్ ఐపీఎస్ అండ్ పవర్స్ ఇస్తే వాళ్ళు నిలబడాలి, కానీ వాళ్ళు మెరిట్స్ మీద చూసి పోస్టులు వేయాలి తప్ప ఎమ్మెల్యే లెటర్లు తీసుకొని పోస్ట్ చేయడం అనేది నాట్ కరెక్ట్ అనేది మాత్రం నేను చెప్తున్నా. ఇది నేను గతంలో ఫైట్ చేశాను, ఇప్పుడు ఫైట్ చేస్తాను. నేను ఫైట్ చేస్తాను. ఎస్సీని సిఏల్ని ఎంఆర్ఓని ఎంపీడీఓని పంచాయతీ సెక్రటరీని ఎమ్మెల్యే లెటర్ తీసుకొని ట్రాన్స్ఫర్ చేయడం కరెక్ట్ కాదు. వాళ్ళు రికమెండ్ చేయడం నాట్ కరెక్ట్. ఇది ఐపీఎస్లు ఐఏఎస్లు చేయాల్సిన పని. వీళ్ళకి చేయడానికి ఉండకూడదు. తప్పుడు సమాచారం వెళ్తుంది, లంచాలు రాష్ట్రం అవుతుంది. కనుక దయచేసి ఒక్కసారి మీరు రీకన్ఫర్మేషన్ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తూ, ఆ స్వామినాయుడు అన్నాయన్ని మీద ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ కేసు పెట్టడం జరిగింది. ఇమ్మీడియట్లీ రిలీఫ్ చేయకపోతే డిఐజీ గారు ఐఎమ్ ఫైల్డ్ ఈజ్ హైకోర్ట్. ఇమీడియట్లీ ఎందుకు మరి చేయలేదు, అందరినీ జీరో ట్రాన్స్ఫర్ చేసి ఆయన ఎందుకు చేయలేదో, ఎమ్మెల్యే గారు ఏ ఎమ్మెల్యే లెటర్ ఇచ్చాడో అది డిఐజీ గారు చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. చెప్పిస్తాం కూడా. నేను చూస్తాను 5-6 రోజులు. హైకోర్టుకి ఆల్రెడీ ఫైల్ చేస్తాను. వంగలపూడి అనిత గారు హోమ్ మినిస్టర్గా ఉండటం మీకు ఇష్టం లేదా, లేకపోతే ఆమె ఆ పదవికి అనర్హురాలా? అనిత గారు నాకెందుకు ఇష్టం ఉండదండి. ఆమె ఇప్పుడు ఎస్సీ లేడీ, అలాంటి వాళ్ళు ఉండాలి హోమ్ మినిస్టర్గా అనేది కోరుకుంటాం. కానీ మీరు చేసేటప్పుడు ప్రజలకు న్యాయం చేయాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఈరోజు రాజమండ్రి సెంటర్ జైలు ముందు ఒక కిడ్నాప్ జరిగితే ఈరోజు దాకా పట్టుకోలేకపోయామంటే అసమర్థత కాదా? ఈరోజు ఒక అమ్మాయి మీద కేసు జరిగితే చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ అయ్యారు, తర్వాత లోకేష్ గారు రియాక్ట్ అయ్యారు, పవన్ కళ్యాణ్, తర్వాత అనిత గారు రియాక్ట్ అయ్యారు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. నేనేమంటున్నానంటే అనకాపల్లిలో ఒక అమ్మాయిని చంపేసి ఆ అబ్బాయి చచ్చిపోయేదాకా కూడా, సూసైడ్ చేసుకునేదాకా కూడా మన అబ్బాయిని పట్టుకోలేని పరిస్థితుల్లో మరి అక్కడ మన జిల్లాలోనే మనం ఫెయిల్ అయ్యాం కదా. ఈరోజు మొత్తం టోటల్గా అక్కడ అంబులెన్స్ లేకపోవచ్చు, ఇంకోటి లేకపోవచ్చు. అక్కడ అనకాపల్లి జిల్లాలో జరిగిన ఇన్సిడెంట్స్కి దాంట్లో కొన్ని మనం కూడా మన హోమ్ మినిస్టర్గా, మన జిల్లావాసిగా మనం చూడాల్సిన బాధ్యతలు ఉన్నాయి కదా. ఈరోజు సామాన్యుడు ఫోన్ ఎత్తట్లేదు అనేది నేను ఒక్కడిని చెప్పట్లేదు. మీరు కావాలంటే ఇప్పుడు నేను లైవ్లో ఉంటాను, ఫోన్ ఎత్తండి, ఫోన్ చేయండి. అనిత గారు ఎత్తుతారా, వాళ్ళు పిఎస్లో ఫోన్లు ఎత్తుతారా? నేను లైవ్లోనే చూస్తాను, కావాలంటే ఎత్తండి ఫోన్లు. మరి పిఎస్లు కూడా ఫోన్లు ఎత్తరు, ఎందుకంటే వాళ్ళు చాలా బిజీ. వాళ్ళు ఎవ్రీథింగ్ ఇస్ బిజీ. రిటర్న్ ఫోన్ కాదు, సామాన్య ప్రజలు ఎవరికి చెప్పుకుంటారు. డీజీపీ గారు ఫోన్ ఎత్తుతారు, అక్కడ సిపి గారు ఫోన్ ఎత్తుతారు,
హోమ్ మినిస్టర్ గారికి ఒక ఆడ హోమ్ మినిస్టర్గా ఆమె చెప్పడానికి బాధని కొంచెం కొన్ని లేడీస్ చెప్పుకోలేని బాధలు ఆమె చెప్పడానికి వస్తారు. చెప్పడానికి వచ్చేటప్పుడు మనం టైం ఇవ్వాలి, మనం ఫోన్ ఎత్తాలి, టైం ఇవ్వాలి. మీ పిఎస్లు కూడా మీరు ఫోన్ ఎత్తకపోతే ఎంత దాకా కరెక్టు అనేది నాది రిక్వెస్ట్. ఆమె మార్చుకుంటారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఆమె ఎంతసేపు ఇంటర్వ్యూస్లోని ఆమె నాకు బాగా వస్తున్నారు, సెలబ్రిటీస్ వీళ్ళు వస్తున్నారు, ఎస్ అందరూ పోస్ట్ ఉంటే వస్తారు, పోస్ట్ లేకపోతే ఎవరు రారు. నాకు పోస్ట్ ఉంటే నా దగ్గరికి కూడా అందరూ వస్తారు, నాకు పోస్ట్ లేకపోతే లోన్ గేట్ కూడా ఎంట్రన్స్ ఇవ్వరు. నేను గొప్పవాడిని అయ్యాను అనుకోండి, గొప్పవాడిని అయితే కాన్వాయ్ వస్తుంది, గొప్పవాడు కాబట్టి గేటు ముందు జెండా పట్టుకోవాలి. మా జీవితం అంతా జెండా పట్టుకునే ఉంటారు, ఆ జెండా అలాగ ఉంటూనే ఉంటుంది, ముసిరి అయిపోతూనే ఉంటాం. నేను ఎప్పుడో చిన్నప్పుడు చూశాను, తెలుగుదేశం జెండా పట్టుకొని తిరుగుతూ ఉండేవాడు ఒక అబ్బాయి, ఇప్పుడు నా 90లో. ఆ 90 నుంచి ఇప్పుడు దాకా నాకు 60 సంవత్సరాలు ముసిరాడు, ఇప్పుడు కూడా వచ్చి ఆ జెండా పట్టుకొని నించుంటాడు. ఎందుకు బాబు నించుంటావు అంటే నేను చంద్రబాబు నాయుడు గారి అభిమాని, నేను రామారావు గారి అభిమాని అంటాడు. అంటే ఆయన జీవితం జెండాకి ఆ గేటుగా పరిమితం అయిపోయింది. ఆయన్ని ఆదుకునేవాడు ఎవడు, ఆయన్ని చూసేవాడు ఎవడు? జెండా మోసిన వాడికి గేటే గత. మీ పారాసూట్లో వచ్చిన వాళ్ళకి కాన్వాయ్తో లోనకి స్వాగతం పలుకుతారా? ఇది మన తెలుగుదేశం సంస్కృతి అని అడుగుతున్నా నేను. ఒక్కసారి రెక్టిఫై చేసుకుని, నాట్ ఓన్లీ ఇస్ కంప్లైంట్, రెక్టిఫై చేసుకోవాల్సిన బాధ్యతలు ఉన్నాయి. ఇవన్నీ నట్టుకుమార్ చెప్పినవి కరెక్టా కావా? ఇప్పుడు మీరు ఎందుకు బయటికి చెప్తున్నారు అంటే నాకు చెప్పడానికి అవకాశం అక్కడ ఇవ్వట్లేదు కాబట్టి నేను మీకు చెప్పాను. నేను ఏ పార్టీకి సంబంధించినను కాదు, నేను టీడీపీకి సానుభూతిపరుడిని. టీడీపీకి సానుభూతి కూడా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసేటప్పుడు నేను ఆయన్ని చూసి అభిమానించి ఆయన అరెస్ట్ అన్యాయం అని, ఒక రాక్షస పాలన పోవాలని ఆయనకు సపోర్ట్ చేశాను తప్ప నేనేం పుట్టుక నుంచే టీడీపీని కాదు. ఓకే, నా మాటలు మంచి ఉంటే తీసుకోండి, చెడు ఉంటే వదిలేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ సార్.